యథావిధిగా మన వెలుగు పేపర్నే తీసుకుందాం. ఇయాలనే 5వ ఫేజ్ పోలింగ్, 6 రాష్ట్రాలు 3 యూటీల్లో ఎన్నికలు, 49 స్థానాల్లో 695 మంది అభ్యర్థులు పోటీ. యూపీలో 14 సీట్లకు పోలింగ్, బరిలో 4 కేంద్ర మంత్రులు. జార్ఖండ్లోని గాండే అసెంబ్లీ సీటుకు బైపోల్, పోటీలో మాజీ సీఎం హేమంత్ భార్య కల్పన. ఇక మరొక 49 స్థానాలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో 49 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొన్న 17, 22 స్థానాలకు జరిగినాయి. ఇప్పుడు 49 స్థానాలకు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇంకో 20 స్థానాలకు కూడా అక్కడ పోలింగ్ జరిగే అవకాశం ఉన్నది. ఇక మొత్తమే 49 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. అందులో యూపీలో 14 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. అందులో 4 కేంద్ర మంత్రులు ఉన్నారట. ఇక జార్ఖండ్లోని గాండే అసెంబ్లీ సీట్కు బైపోల్ జరుగుతుందట, ఉప ఎన్నిక వచ్చిందట. ఇక పోటీలో మాజీ సీఎం హేమంత్ సోరెన్ అని ఉండే కదా, వాళ్ళ భార్య కల్పన కూడా ఈ పోటీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మన ప్రధానమంత్రి ఎంత తెలివికల్లోడంటే దానికి అపోజిట్లో మీరు ఆలోచన చేయాలి. తెలివికల్లోడంటే ఎంత తెలివి తక్కువ అనేది తీసుకోవాలి మనం అర్థం. నిన్న 4 ఎడిటర్స్ కలిసి ఎన్డీటీవీలో డిబేట్ పెట్టింది మనం కూర్చొని. ఎన్డీటీవీ కూడా కాదు, అది ఏదో ప్రత్యేకమైన షోనే అది. ఎందుకంటే మనం న్యూస్ ఛానల్లో పోడు, గజ్జున వణికిపోతాడు. న్యూస్ ఛానల్ అంటే భయం మనోనికి. మైకు తెచ్చేవాళ్ళ ముందు పెట్టినట్టు అమ్మో ఈ క్వశ్చన్లకు నేను ఎక్కడ సమాధానం చెప్పాలి, నాకు తెలిసింది ఏదో నేను చెప్పుకుంటా పోతా, కానీ క్వశ్చన్స్ అడిగితే నాకు భయం అనేది ఆయనకు తెలుసు మోడీ గారికి. నేను కూర్చోబెట్టి ఒక 4 అడిగినలు కదా, మీ ప్రభుత్వం వచ్చినాక ధనవంతులు మరింత ధనవంతులైన్లు, పేదోళ్ళు మరింత పేదవాళ్ళు అయిన్లు, ఎట్లా దీన్ని మేము అర్థం చేసుకోవాలి? మీరు ఏమన్నా అంటేనేమో ఈ భారతదేశం, అఖండ భారతదేశం వెలిగిపోతుంది అని అంటాను. మరి ఎట్లా ఇది ధనవంతులు అవుతాను, పేదలు అంటే ఇప్పుడు ధనవంతులను అందరినీ పేదోళ్ళని చేస్తే సమానం అయిపోతారు కదా అని అవుతాను. ఎంత తెలివిగాల్లోడు మన ప్రధానమంత్రి. ధనవంతులను పేదోళ్ళని చేస్తే అంత సమానం అయిపోతారని వెక్కిలిన ఉన్న అవుతాను. అంటే మనకు సమాధానం రానప్పుడు, మన దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు ఇట్లా వెక్కిలి నవ్వులు నవ్వి ఈ ప్రశ్నను పక్కదారి పట్టించి పక్కన పడేయాలి. నువ్వు పేదోళ్ళను ధనికుల దగ్గరికి ఎట్లా చేస్తావు ఇది చెప్పాలి, కానీ ఇక్కడ పేదోళ్ళు ఉంటే ఈ ధనికులను తీసుకొచ్చి ఇక్కడ చేస్తే అయిపోతుంది కదా అని అవుతాను. అంటే అప్పుడు ఇంకా మరింత దరిద్రమైన దేశాన్ని చేస్తా నేను అని చెప్తాను. గిదా ప్రధానమంత్రి తెలివి, గిదా ఇటువంటి ప్రధానమంత్రిని ఎన్నుకున్నాం మనం. కాబట్టి ఇంకో 49 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 49 స్థానాల్లో బీజేపీ ఓడిపోవాల్సిందే, మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం.